మళ్ళించి ఈ అంటే ఒక డైవర్ట్ చేసే విధంగా ఈ రోజు ఏదైతే ఎన్టీఏ యాజమాన్యం ఏదైతే ఉన్నదో ఆ విధంగా చేసింది. మేము అంటా ఉన్నాం ఏంటంటే మోడీ గారికి సుప్రీంకోర్టు ద్వారా మేమేమంటున్నాం అంటే సుప్రీంకోర్టు ద్వారా విచారణ చేపట్టి తాత్కాలికంగా ఏదో ఒక కమిటీ వేసి విచారణ చేపట్టి మేము ఇట్లనే ఉంచుతామని అంటే మేము అది కాదు, విద్యాశాఖ మంత్రి గారిని రాజీనామా చేయమంటున్నాం. అదే విధంగా మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మంత్రి గారు అతను కూడా రాజీనామా చేయాల. మోడీ గారు స్పందించాలి. ఎందుకు స్పందించాలి అంటున్నాం అంటే మోడీ గారిని ఏదోదో విషయాల మీద మాట్లాడతాడు, ఎక్కడో ఒక చిన్న చిన్న సంఘటనల మీద మాట్లాడతాడు మోడీ గారు. విద్యార్థులు మనుషులు కాదా? 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ అండి నీట్ అనేటువంటిది. నీట్ 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తే కాదు, వెనుకున్న ఫ్యామిలీస్ కూడా. ఎస్ మేడం, మేమేమంటున్నామంటే నీటు విషయంలో ఏదైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి ఇవ్వడం అనేటువంటిదే పెద్ద తప్పు. రెండోది ఏమంటున్నామంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి హర్యానాలో 6 మంది మేమేమంటున్నామంటే 6 అసలు ఏదైతే మరి ముఖ్యంగా 720 మార్కులకు గాను 720 మార్కులు వచ్చాయి మేడం. 6 మందికి వచ్చినాయి. ఎట్లా వస్తాయి మేడం? 67 మంది విద్యార్థులకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. పక్కా ఇదే స్కామ్ జరిగింది, అది అందరికి తెలుసు, అది ప్రతి ఒక్కరికి తెలుసు. మోడీ గారు ఇప్పటికైనా బయటికి రాకపోతే, స్పందించకపోతే ఆల్రెడీ ఉస్మానియా వేదిక నుంచి దేశంలో అన్ని యూనివర్సిటీల పక్షాన విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొక విషయం మేడం, నీట్ ఒక్కటే కాదు, యూజీసీ నెట్ కూడా అట్లనే అవకతవక జరిగింది, నెట్ కూడా అట్లనే అన్యాయం జరిగింది మేడం, నెట్ కూడా అట్లనే అన్యాయం జరిగింది, స్కామ్ జరిగింది. అంటే ఈ ప్రభుత్వము ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి సుమారు ఎన్ని రోజులు అవుతా ఉన్నది మేడం? జూన్ 4వ తారీఖున రిజల్ట్స్ వచ్చినాయి. ఈ రోజు అంటే ఈ రోజు ఎంత మేడం? ఈ రోజు 23వ తేదీ. అంటే ఈ రోజు మరి ముఖ్యంగా ఇప్పటి వరకు ఒకసారి గమనిస్తే అసలు ప్రభుత్వం వచ్చి 15 రోజులు కూడా అవుతలేదు. అట్లాంటిది ఇన్ని స్కాములు, ఇంత ఇబ్బందులు, విద్యార్థులకు ఒక భరోసా ఇవ్వాలి బీజేపీ ప్రభుత్వము. ఇన్ని ఓట్లు వచ్చినాయి బీజేపీ ప్రభుత్వానికి. కాబట్టి మేము ఒకటే అంటున్నాం మేడం, ఏదైతే ఎన్టీఏను ఫస్ట్ ఆఫ్ ఆల్ గా ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి మోడీ గారికి చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అయినటువంటి దాన్ని పూర్తిగా రద్దు చేసి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే దానికి సంబంధించినటువంటి యాజమాన్యం, ముఖ్యంగా దాని డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అతని మీద సీరియస్ గా అతని మీద మేమేమంటా ఉన్నామంటే ఛార్జ్ షీట్ తీయాలి, ఎఫ్ఐఆర్ పెట్టాలి వాళ్ళ మీద. కాబట్టి ఉస్మానియా విద్యార్థులుగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మేడం. రైట్.